హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడున్నానో చూసారు కదా, హైదరాబాద్లో చార్మినార్ పక్కనే ఉన్నాను. చార్మినార్ పక్కన లాడ్ బజార్ అని ఒకటి ఉంటుందన్నమాట. 1 కిలోమీటర్ వరకు కూడా మొత్తం ఒక షాపింగ్, బ్యాంగిల్స్, చైన్స్, జ్యువెలరీ, బట్టలు అన్నీ ఉంటాయి. గాజులు చాలా చాలా ఫేమస్ ఈ లాడ్ బజార్లో. సో లాడ్ బజార్ అంతా ఎలా ఉంటుందో ఈరోజు మన లోకీస్ జర్నీలో మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది చార్మినార్ కదా, చార్మినార్ పక్కనే ఈ సందు ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి మనకి లాడ్ బజార్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నవి లెఫ్ట్ రైట్ మొత్తం షాప్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను ఎలా ఉంటాయి, ఓకేనా? పదండి. లాడ్ బజార్ అనే వర్డ్లో లాడ్ అంటే లక్క. ఇది బ్యాంగిల్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఈ లాడ్ బజార్ కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది. అంటే కుతుబ్ షాహీల వంశం ఇంకా నిజాముల వంశం టైం నుంచే ఇక్కడ ఈ మార్కెట్ అయితే ఉందన్నమాట. ఈ లాడ్ బజార్ ని చూడీ బజార్ అని కూడా పిలుస్తారు. చార్మినార్ దగ్గర మొత్తం ఫుల్ షాపింగ్ కి రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. అందులో పర్టికులర్ గా ఈవెన్ లాడ్ బజార్ లేదా చూడీ బజార్ అని పిలుస్తారు. ఒక 1 కిలోమీటర్ వరకు కూడా లెఫ్ట్ రైట్ ఫుల్ ఇలాగే షాప్స్ ఉంటాయి. బ్యాంగిల్స్, శారీస్, బ్రైడల్ రిలేటెడ్ థింగ్స్, జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్, కలంకారీ పెయింటింగ్స్, పట్టు కాటన్ శారీస్ అన్నీ ఉంటాయండి. మోస్ట్లీ 90% అమ్మాయిలకి అంకితం ఈ లాడ్ బజార్ అయితే. కొన్ని రీటైల్ షాప్స్ ఉంటాయి, ఇంకా కొన్నేమో హోల్సేల్ షాప్స్ కూడా ఉంటాయి. సో హ్యాపీగా ఏ దిగులు లేకుండా మంచిగా ఒక హోల్సేల్ షాప్ కి వెళ్ళిపోయి ఫుల్ షాపింగ్ అయితే చేసేయచ్చు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా మ్యారేజ్ కి షాపింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే అండి. అంత కలెక్షన్, సూపర్ క్వాలిటీ, మొత్తం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ. ఇంకా నార్మల్ డేస్ లోనే కొంచెం రష్ గా ఉంది, చూస్తున్నారు కదా ఇప్పుడు. అదే ఇంకా పెళ్లిళ్ళ సీజన్ లేదంటే రంజాన్ టైంలో వచ్చామా, ఇంకా దారుణంగా ఉంటారు జనాలైతే. నాకు తెలిసినంత వరకు కారు గురించి పక్కన పెట్టేస్తే అసలు ఒక్క 2 వీలర్ బండి కూడా సరిగ్గా వెళ్ళదేమో, అంత రష్ ఉంటదేమో ఆ టైంలో. చార్మినార్ దగ్గర షాపింగ్కి మాత్రం ఖచ్చితంగా మనం నైట్ టైమే రావాలి. డే టైం కూడా ఇలాగే ఉంటుంది, కానీ నైట్ అసలు వేరే లెవెల్ అండి. ఈ లైటింగ్స్ వల్ల కళ్ళు జిగ్ 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 అని అంటూనే ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, ఎటు చూసినా కలకల్లాడిపోతూనే ఉంది, మిలమిలా మెరిసిపోతూనే ఉంది ఎటు చూసినా. ఇంకొకటి, మనకి ఎంత బార్గెనింగ్ చేయడం వస్తే అంత బాగా కొనుక్కోవచ్చు. బేరం ఆడితేనే మనకి నచ్చిన థింగ్స్ మనం అనుకున్న బడ్జెట్ లో కొనుక్కోగలం ఇక్కడ. లేకపోతే స్టార్టింగ్ లో అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తారండి. మనం స్లోగా ఇంకా బేరం ఆడుతూ ఉండాలి, అప్పుడు తగ్గిస్తారు. మెయిన్ ఈ లాడ్ బజార్ బ్యాంగిల్స్ కి ఫేమస్. సాదా బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, ఇంకా గాజువి, బ్రైడల్ వేర్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి. అసలు ఇంత బాగుంటాయి అనిపిస్తుంది ఇక్కడ. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు, ఇంకా అంతకు మించి కాస్ట్లీ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి ఈ లాడ్ బజార్ లో. ఇంకొకటి ఏంటంటే, వెహికల్ మీద అస్సలు రావద్దు ఇక్కడికి. మీరు అసలు చార్మినార్ దగ్గరికి వచ్చారంటేనే మీ వెహికల్ ఎక్కడైనా దూరంగా పార్క్ చేసి ప్రశాంతంగా బై వాక్ రండి ఇక్కడికి. అలా నడుచుకుంటూ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తింటూ హ్యాపీగా మనకి నచ్చినవి జ్యువెలరీ కానీ ఏమైనా థింగ్స్ కానీ కొనుక్కుంటూ మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. వెహికల్స్ మీద ఈ రోడ్స్ లో తిరిగారా ఇంకా అంతే సంగతులు. కాన్సన్ట్రేషన్ మొత్తం మనకి డ్రైవింగ్ మీదే ఉంటుంది, కానీ అసలు ఏ షాప్ చూడాలి, ఏం కొనుక్కోవాలి అని అయితే అనిపించదు. మెయిన్గా ఇక్కడ ఈ చార్మినార్ దగ్గర నేను తిరుగుతున్నప్పుడు నాకు ఎక్కువ శాతం అయితే ముస్లిమ్సే కనిపించారు. అంటే అందరూ ఉంటారండి, ఏ రిలీజియన్ వాళ్ళైనా, కాకపోతే ఎక్కువ బుర్కా వేసుకొని చాలా మంది లేడీస్ అయితే నాకు కనిపించారు. అప్పుడు అర్థమైంది ఇక్కడికి ఎక్కడెక్కడో నుంచి ముస్లిమ్స్ అయితే బాగా వస్తారు షాపింగ్ చేయడానికి అని. పైగా చార్మినార్ దగ్గరే మక్కా మసీద్ కూడా ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చి ఆ మసీద్ని విజిట్ చేసిన వాళ్ళు ఇటు సైడ్ ఇక్కడికి కూడా వచ్చి ఈ చార్మినార్ దగ్గర ఇంకా ఇక్కడైతే షాపింగ్ చేస్తారు. ఈ
లెఫ్ట్లో 70% ఆఫ్ అంట ఈ షాప్లో. బాబోయ్ భలే ఉంది కదా అసలు 70% ఆఫ్. హైదరాబాద్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే షాపింగ్, కోటి బజార్, సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్, ఎర్రగడ్డ సండే మార్కెట్, అసలు ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క స్ట్రీట్ ఇలా షాపింగ్కి రిలేటెడే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. ఇంకా ఈ చార్మినార్ దగ్గర మక్కా మసీదు, ఈ చార్మినార్, నైట్ లైఫ్, ఇక్కడ ఫుడ్, అలాగే గోల్కొండ ఫోర్ట్, కొన్ని షాపింగ్ మాల్స్, ఇలా చాలా వరకు నేను ఎక్స్ప్లోర్ చేశాను ఈ హైదరాబాద్లో. అన్ని కూడా మన లోకేష్ జర్నీ ఛానల్లో హైదరాబాద్ తెలంగాణ అని ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టా, అందులో అన్ని వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ప్రతి వీడియో కూడా చూడండి. ఎవరైనా హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది మన లోకేష్ జర్నీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన లోకేష్ జర్నీలో హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్. షాపింగ్ లవర్స్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఎలాగో ఎవరు హైదరాబాద్ వచ్చినా సరే ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద సిటీగా పిలిచే ఈ చార్మినార్ అయితే తప్పకుండా విజిట్ చేస్తారనుకోండి. సో అలా విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉండే షాప్స్లో మంచిగా షాపింగ్ చేసి మీరు కూడా మంచి టైం అయితే స్పెండ్ చేయండి నాలాగే. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్, టాటా.